మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు అభిలాష అభినవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడం గారికి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళ గురించి, సంక్షేమ హాస్టళ్ళ గురించి ఒకసారి మనం అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం ఇప్పుడు జూన్ 12కి ఇప్పుడు మళ్ళీ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో, జూన్ 12 నుంచి మనది గవర్నమెంట్ స్కూల్స్ స్టార్ట్ అయితుంది. గవర్నమెంట్ ఒక మంచిగా ప్రతిష్టాత్మకంగా బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టీచర్స్ ప్లస్ అట్ ద సేమ్ టైం మన గ్రామ పంచాయత్ లెవెల్‌లో కూడా కొంతమందికి అవేర్‌నెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయత్‌లో, ప్రతి అర్బన్ ప్లేసెస్‌లో కూడా మన టీమ్స్ ఇంటి తిరిగి బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎవరైనా ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు, లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. అందరికీ మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ వాళ్ళు డెఫినెట్‌గా ఈసారి గవర్నమెంట్ పరిధిలో రావాలి. వాళ్ళు స్కూల్‌లో వాళ్ళకి నేమ్స్ ఎక్కాలి. అది మనం ట్రై చేస్తున్నాను. ఇది ప్రోగ్రామ్ చాలా మంచిగా నడుస్తుంది. ఎందుకంటే ఎవ్రీ డే మన దీని మీద మానిటరింగ్ కూడా పెడుతున్నాము. సో, టిల్ డేట్ అంటే ఇది ప్రోగ్రామ్‌కి హార్డ్‌లీ ఫ్యూ డేసే అయింది కాబట్టి టిల్ డేట్ ఆల్మోస్ట్ 55 స్టూడెంట్స్ హావ్ గాట్ రిజిస్టర్డ్ ఆల్సో. చాలా 2-3 డేస్ లోపు కథ ఇది. సో, ఇంకా ఇది ప్రోగ్రామ్ ఇంకా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా కొద్దిగా ఇది పెంచుతాము. అండ్ స్పెసిఫిక్‌గా మన ఫోకస్ ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ మీద ఎక్కువ ఉంది. గర్ల్స్ మీద కూడా స్పెసిఫిక్‌గా ఫోకస్ ఉంది. ఈ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల గురించి అంటే ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి మేడం. చాలా స్కూళ్ళల్లో కొన్ని మినిమమ్ నీడ్ ఫెసిలిటీస్ కూడా చాలా స్కూళ్ళలో లేవు. సో, అలాంటి స్కూళ్ళ పైన మీరు ఎలాంటి శ్రద్ధ పెట్టి వాటిపైన క్లియర్ చేయబోతా ఉన్నారు ఒకసారి చెప్పండి. సో, స్కూల్ వ్యవస్థ చాలా కీలకమైన వ్యవస్థ ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ్ పాఠశాల స్టార్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ద్వారా చాలా ఫెసిలిటీస్ రావడం జరిగింది. అన్ని స్కూల్స్‌లో రావడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కావచ్చు, హ్యాండ్ వాషింగ్ ఏరియా కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, స్మాల్ రిపేర్స్ కావచ్చు. అది ఆల్రెడీ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్ని స్కూల్స్ మిగిలనే ఉంటది. వర్షం వల్ల కొన్ని స్కూల్స్‌లో ఇంకా రిపేర్ అవసరం ఉంటది. ఎందుకంటే మనందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ చాలా హెవీ వర్షం పడింది. ఇప్పుడు కూడా కొన్ని రోజు వర్షం పడింది కాబట్టి అలాంటి స్మాల్ రిపేర్స్ మనం ఎప్పుడు కూడా టేకప్ చేస్తున్నాము. సో, మన టీమ్స్ ప్రతి స్కూల్‌కి ఒక హాస్టల్ స్పెషల్ ఆఫీసర్, ఒక స్కూల్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇది అవన్నీ వ్యవస్థ కూడా ఇప్పుడు చూస్తున్నారు. అండ్ పంచాయతీ రాజ్ తరఫు నుంచి రిపేర్స్ అవన్నీ కూడా మనం టేకప్ చేస్తున్నాము. దీంతో పాటు స్కూల్స్ ఓపెన్ అయితుంది కాబట్టి ఎన్ని రోజుల నుంచి స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బంద్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా రకరకంగా ఇబ్బంది ఉంటది కాబట్టి నిన్నటి నుంచి నా టీమ్స్ ప్రతి స్కూల్‌లో పోయి స్కూల్స్ ప్రతి డోర్ ఓపెన్ చేసి, డార్మిటరీ ఓపెన్ చేసి, స్టోరేజ్ ఏరియా ఓపెన్ చేసి అవన్నీ క్లీన్ ఉందా లేదా అవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 4-5 డేస్‌లో ఎంటైర్ ఏరియా పూర్తిగా క్లీన్ మళ్ళీ ఒకసారి రీక్లీనింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అడిక్వేట్‌గా శానిటేషన్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం. దీంతో పాటు కొన్ని స్కూల్స్‌లో మన అడిషనల్ టాయిలెట్స్ కూడా దాదాపు 3 crores వరకు అడిషనల్ టాయిలెట్స్ కూడా ఈజీఎస్ కింద అలాట్ చేయడం జరిగింది. సో, అది కూడా ఎప్పుడు స్టార్ట్ అయితది. ఇప్పుడు చాలామంది కొందరు స్కూళ్ళు చాలా దూరం ఉంటది కాబట్టి వాళ్ళు సంక్షేమ హాస్టల్‌లో, వెల్‌ఫేర్ హాస్టల్‌లలో ఉండి చదువుకుంటారు మేడం. ఆ వెల్‌ఫేర్ హాస్టల్‌లలో ఉన్న ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి. సో, వెల్‌ఫేర్ హాస్టల్స్‌లో లాడ్జింగ్ అండ్ స్టడీయింగ్ బోత్ ఉంటది కాబట్టి వాళ్ళ డార్మిటరీస్ ప్రాపర్‌గా చెకింగ్ చేయడం జరుగుతుంది. లైట్స్, ఎలక్ట్రిసిటీ, వాళ్ళు స్టడీ ఏరియా, వాళ్ళు మెస్ ఏరియా ఇది అవన్నీ మీద కూడా ఇప్పుడు రివ్యూ పెట్టడం జరుగుతుంది. 3 డేస్ బ్యాక్ ఆల్ హాస్టల్ స్పెషల్ ఆఫీసర్స్, ఆల్ హెచ్ఓడీస్, బీసీ, ఎస్సీ, జ్యోతిబా ఫులే ఆల్ హెచ్ఓడీస్‌తో మీటింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన హాస్టల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ 5-6 డేస్‌లో వాళ్ళ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మనం డెఫినిట్‌గా రెడీ చేసి పెడతాం. మేడం ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి వస్తా ఉంది. అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఆ ఏఐ టెక్నాలజీ వాడుకుంటూ విద్యా బోధన అంటే చెప్పే విధానం స్టడీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ ఏఐని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు? సో, మన అందరికీ తెలుసు మన నిర్మల్ జిల్లాలో బాలశక్తి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒక హెల్త్ ప్రొఫైలింగ్. సో, ఈరోజు వరకు మన ఎంటైర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలకి 20,000 పిల్లలకి హెల్త్ ప్రొఫైల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీంట్లో ఎవరైనా అనీమిక్ ఉన్నారు, మాల్‌న్యూట్రిష్డ్ ఉన్నారు,
తక్కువ బరువు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి, ఆ స్కిల్ డెవలప్‌మెంట్‌లో మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఏఐ కోడింగ్ క్లబ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, మన ప్రతి మండల్‌లో గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో ఇది కోడింగ్ క్లబ్స్ స్టార్ట్ చేశాము. ప్లస్ కొన్ని ఏఐ టెక్నాలజీ ద్వారా బేసిక్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అది పెట్టడం జరిగింది. కంప్యూటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని స్కూల్స్ మన పైలట్ బేసిస్‌లో టేకప్ చేశాము. నిర్మల్‌లో, ఖానాపూర్‌లో అండ్ ముధోల్‌లో. సో, ఇప్పుడు అది స్టార్ట్ అయింది. అండ్ డెఫినిట్‌గా మన గవర్నమెంట్ స్కూల్‌లో కూడా ఏఐ ప్లస్ కోడింగ్ ప్లస్ ఇది కొత్త కొత్త టెక్నాలజీ అన్నీ వాడతాము. అండ్ మన రాబోయే రోజుల్లో ఇది కూడా డెఫినిట్‌గా స్టూడెంట్స్‌కి కలిగే విధంగా చూస్తాము. మేడం ఇప్పుడు బయట ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. బయట ఇప్పుడు కంపేర్డ్ టు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్‌ని పెంచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో, మన బాలశక్తి కింద మన ఇది స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు ఎక్స్‌పోజర్ విజిట్స్ ప్లస్ కమ్యూనికేషన్ మీద చాలా స్పెషల్‌గా ఫోకస్ పెడుతున్నాము. సో, మన ప్లాన్ ఏమంటే మన ఎలోక్యూషన్ కాంటెస్ట్స్, ఇంగ్లీష్‌లో డిబేట్స్, ఎక్స్‌టెంపోర్ టాకింగ్ ఇవన్నీ మనం స్టార్ట్ చేశాము. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇది నడుస్తుంది. చాలా మంచిగా ఫీడ్‌బ్యాక్ ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి స్కూల్‌లో రీడింగ్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ర్యాండమ్‌గా ఎవ్రీ డే హాఫ్ ఎన్ అవర్ ఏదైనా బుక్ ఇంగ్లీష్‌లో చదవడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం అది కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చినాయి. సో, ఇప్పుడు అదే మనం కొనసాగిస్తున్నాము. అది కూడా ఇప్పుడు ప్రాసెస్‌లో ఉంది. ఇంకా అదే ఇప్పుడు పెంచుతాము. సో, మన గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలకి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఇంగ్లీష్ ప్రాపర్‌గా కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి, వాళ్ళకి కంటిన్యూయస్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మేడం ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా మట్టుకు స్కూల్ బిల్డింగ్స్ పాతవై ఉన్నాయి. సో, వాటికి కలరింగ్ గాని, పెయింటింగ్ గాని అలాంటియి ఏమన్నా వేస్తా ఉన్నారా మేడం? దానికి ఏమన్నా చర్యలు తీసుకుంటా ఉన్నారా దాని గురించి? సో, గవర్నమెంట్ స్కూల్ కొన్ని ప్లేసెస్‌లో పాత బిల్డింగ్స్ ఉన్నాయి. సో, దీనికి ఫేజ్ వైస్ కలరింగ్ యాజ్ ఐ సెడ్ రిపేర్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వరకు ఆల్మోస్ట్ 350 స్కూల్స్‌లో పెయింటింగ్ కంప్లీట్ కూడా అయింది. ఓకే. సో, ఇప్పుడు ఇంకా అది ప్రాసెస్‌లో ఉంది. ఇంకా ఫేజ్ వైస్ ఇంకా మన కొన్ని స్కూల్స్ మిగులుతది. అది కూడా మన ఫేజ్ వైస్ పెయింటింగ్ చేసి ఒక మంచిగా వాతావరణం స్కూల్‌లో పిల్లలు చదవాలి అంటే ఒక మంచిగా వాతావరణంలో వాళ్ళు చదవగలుగుతారు. కాబట్టి అది వాతావరణం కూడా మనం ఇప్పుడు ఫేజ్ వైస్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మేడం? స్కూల్‌లో వాళ్ళను చేర్చడానికి మీ మెసేజ్ ఏంటి మేడం? సో, నిర్మల్‌లో ఉన్న పేరెంట్స్ మీ అందరితో నా కోరేది యాస్ ఎ జిల్లా కలెక్టర్ నేను కోరేది ఒకటే. మన గవర్నమెంట్ స్కూల్‌లో అన్ని వసతి ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న టీచర్స్ మంచిగా టీచ్ చేస్తారు. పిల్లలకి యూజ్ వచ్చే విధంగా మన లైఫ్ స్కిల్స్ కూడా నిర్మల్ జిల్లాలో బాలశక్తి ద్వారా చేస్తున్నాను. సో, మీరు డెఫినిట్‌గా మీ పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్ పంపాలి. వాళ్ళకి ఎన్రోల్‌మెంట్ చేయాలి. గర్ల్స్ స్టూడెంట్స్‌కి కంపల్సరీ ఔట్ ఆఫ్ స్కూల్ పెట్టకండి. వాళ్ళకి ఎర్లీ మ్యారేజ్ కోసం. వాళ్ళకి కూడా కంపల్సరీ మీరు స్కూల్స్ పంపాలి. పిల్లలు చదివితే వాళ్ళకి మంచిగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటది. మీకు కూడా యూజ్ పడతది కాబట్టి అందరూ నిర్మల్ పేరెంట్స్‌తో నా ఒక్కటే కోరిక మన పిల్లలకి స్కూల్ పంపియండి. థాంక్ యూ. థాంక్ యూ మేడం.